మధురవాడ పిఎం పాలెం పిఎస్లోని చైతన్య కాలేజ్ డిప్లొమా ఫస్ట్ ఇయర్ చదువుతున్న రూపశ్రీ అమ్మాయి కాలేజ్ యాజమాన్యం ఒత్తిడి భరించలేక బలన్మరణం చేసుకున్నట్లుగా తల్లిదండ్రులు తెలియజేశారు. ఇప్పటివరకు కాలేజీ యాజమాన్యం ఎటువంటి స్పందన లేకపోవడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోంది. తల్లిదండ్రులు తెలియజేశారు. కాలేజీ సిబ్బంది పెట్టిన ఇబ్బంది భరించలేకే ఆత్మహత్య చేసుకున్న శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ డిప్లొమా ఫస్ట్ ఇయర్ చదువుతున్న రూపశ్రీ ఈ ఆత్మహత్య రాత్రి 1 గంట నుంచి 2 గంటల ప్రాంతంలో జరిగింది అని తోటి విద్యార్థులు తెలుపుతున్నారు. ఘటన అనంతరం పోలీసు వారికి కాల్ చేయగా అమ్మాయి మరిచింది అని తెలిసి పోస్ట్మార్టం కొరకు కేజీహెచ్కు తరలించారు. బంధువులు ఈ ఘటనపైన యాజమాన్యం తప్పిదమంటూ ఆందోళన చెందుతున్నారు. రూపశ్రీ అనే అమ్మాయి కొమ్మద్ది శ్రీ చైతన్య కాలేజీలో చదువుకుంటుంది. ఆ అమ్మాయి నిన్న రాత్రి 1 గంట తర్వాత అక్కడ బిల్డింగ్ మీద నుంచి సూసైడ్ చేసుకోవడం జరిగింది. అయితే ఆ అమ్మాయి చనిపోయే ముందు వాళ్ళ నాన్నగారికి అయిన రమణ గారికి, అలాగే వాళ్ళ బావగారైన హరికృష్ణ గారికి అమ్మాయి కొన్ని మెసేజ్లు పెట్టింది. ఆ మెసేజ్లో ఏంటనంటే, ఇక్కడ ర్యాగింగ్ ఎక్కువగా జరుగుతుంది, అమ్మాయి మీద మామూలుగా నగ్నంగా ఫొటోస్ తీయడం సోషల్ మీడియాలో పెడతామని చెప్పేసి ఆ అమ్మాయిని వేధిస్తున్నట్టుగా ఆ మెసేజ్ ద్వారా తెలియపరచడం జరిగింది. అయితే ఈ అమ్మాయి సూసైడ్ చేసుకున్న తర్వాత నుంచి ఇప్పుడు ఇక్కడికి కేజీఎస్ దగ్గర ఈరోజు ఇప్పటికే పోస్ట్మార్టానికి బాడీని తరలించారు. అయితే పోస్ట్మార్టం చేయడానికి తరలించినప్పటికీ మేము సగర సామాజిక వర్గానికి చెందినటువంటి కులస్తులం. మేము కూలి పనులు చేసుకుంటూ ఉంటాం. కూలి పనులు చేసుకుని మా పిల్లల్ని కాలేజీలో జాయిన్ చేసి చదివిస్తూ ఉంటే ఈ యాజమాన్యమే వైఫల్యం వల్లే ఇలాంటి పరిస్థితి జరిగితే ఆడపిల్లలకి న్యాయం ఏంటి జరుగుతుంది? ఈ అమ్మాయి చనిపోవడానికి ఏకైక కారణం శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్యం మొత్తం. ఎందుకంటే ఆ అమ్మాయి పెట్టిన మెసేజ్లు చూస్తే మీ అందరికీ అర్థమవుతుంది. దయచేసి ఇప్పటికైనా సరే పోలీసు వారు ఏం జరుగుతుందో మాకు కొంచెం తెలియపరచవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే శ్రీ చైతన్య వారి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కోరుకుంటూ ఉన్నాం. ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు కూడా ఈ విషయం మీద ఎంతవరకైనా వెళ్తాం, పోరాడతాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, మాకు న్యాయం జరిగేలాగే చేకూర్చుకుంటామని చెప్తున్నప్పుడు పోస్ట్మార్టం అయిపోయిన తర్వాత కూడా అమ్మాయిని శ్రీ చైతన్య కాలేజీకి తీసుకెళ్ళడం జరుగుతుంది. యాజమాన్యం దగ్గర మేము ఒక ధర్నా చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. మా సగరపతులందరూ కూడా 1 గంటలో అక్కడికి అందరూ హాజరవుతున్నారు. వీళ్ళందరి ద్వారా కూడా అక్కడ యాజమాన్యాన్ని మేము నిలదీయడం జరుగుతుంది. యాజమాన్యం ఆ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయం మీద యాజమాన్యం స్పందించి దీనికి పూర్తి బాధ్యత వహిస్తే తప్ప ఆ యాజమాన్యాన్ని మేము ఎంతవరకైనా వదిలిపెట్టం, ఎంతవరకైనా తీసుకెళ్తాం. మాకు కూడా కుల సంఘాలు ఉన్నాయి. ఇవన్నీ మేమే కల్పించినవో గొప్పల గురించో చేసేవి కాదు. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది, ప్రాణమైపోయింది. ఇప్పటికీ కూడా చైతన్య కాలేజీ ఇక్కడ ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం మీద ఇప్పటికీ కూడా వాళ్ళు స్పందన లేదు. వాళ్ళు వచ్చారు, ఇద్దరు వచ్చారు కాలేజీ నుంచి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే అమ్మాయి సరిగా కాలేజీకి రాదు అని చెప్పేసి చెప్తున్నారు. ఆ అమ్మాయి ర్యాంక్ స్టూడెంట్, ర్యాంక్ వస్తేనే శ్రీ చైతన్యలో జాయిన్ అయింది. కావాలితే ఆ అమ్మాయి యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు తీసుకొని చెక్ చేయవలసిందిగా ఈ సభముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఒక గంటన్నరలో మా సంఘాలన్నీ కూడా ఉమ్మడి 3 జిల్లాల్లో ఉన్నటువంటి సగర సంఘాలన్నీ కూడా ఇక్కడికి కేజీఎస్ దగ్గరికి, అక్కడ చైతన్య కాలేజీ దగ్గరికి హాజరవుతున్నాయి. దీనికి పూర్తి బాధ్యత చైతన్య కాలేజీ వాళ్ళు వహించాలి. మాకు తగిన న్యాయం జరిపించాలి. ఆ బాధ్యత వాళ్ళు వహించకపోతే ఆ కాలేజీ యాజమాన్యం కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అనకాపల్లి నుంచి కూటమి ఎంపీ అభ్యర్థిగా ప్రచారానికి సిద్ధమైన సీఎం రమేష్. సింహాచలం అప్పన్న స్వామి దర్శనం అనంతరం అనకాపల్లికి బయలుదేరిన సీఎం రమేష్ రాష్ట్రంలో కూటమి విజయం తథ్యం, కేంద్రంలో 3వ సారి ఎన్డీఏ అధికారంలోకి రాబోతోందన్న ప్రచారానికి పోయే ముందుగా ఇక్కడికి వచ్చి సింహాచలం లక్ష్మీనరసింహస్వామి దర్శనం, అలాగే ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఆ స్వామి ఆశీస్సులు తీసుకొని ఈ పార్లమెంట్ ఎలక్షన్ పని మొదలు పెడతామని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు అందరి ఆదరణ, ప్రజల్లో స్పందన చూస్తే ఆ స్వామి ఆశీస్సులు తప్పకుండా నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న నాకు స్వామి ఆశీర్వాదాలు ఉంటాయి, అనకాపల్లి ప్రజల ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇప్పుడు ర్యాలీగా అక్కడికి వెళ్ళి అక్కడ కూడా పబ్లిక్ మీటింగ్ ఉంది. దాని తర్వాత మిగతా విషయాలని చెప్తాను. నమస్కారం. కవి చిట్టుబాబు గారికి, గంది బాబు గారికి, చింతరాల విజయ గారికి, మాజీ పెద్దలు, మాజీ పార్లమెంట్ సభ్యులు పప్పుల చలపతిరావు గారికి, పివిజే కుమారరాజు గారికి,
పొగల నాగేశ్వరరావు గారికి, ఇలా వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారాలు. సమయం లేకపోతే అని భావించవద్దు. ఈరోజు ఈ కార్యక్రమానికి ఆలస్యం అయిపోయింది. నన్ను ఏదైతే పార్లమెంటు అభ్యర్థిగా ఎన్నిక చేసిన మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అలాగే జాతీయ అధ్యక్షులు నడ్డా గారికి, హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే నా అభ్యర్థిత్వాన్ని మద్దతు పలికిన నారా చంద్రబాబు నాయుడు గారికి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఒకటే చెప్తున్నా, ఈ అనకాపల్లి రావడానికి కారణం భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా నువ్వు అనకాపల్లి పోతే బాగుంటుంది, అక్కడ ఆ ప్రాంతం చాలా వెనుకబడి ఉంది, నువ్వు డెవలప్ చేసేందుకు బాగుంటుంది అని చెప్పేసి పార్టీ చెప్తే నేను ఇక్కడికి రావడం జరిగింది. అలాగే మొన్న ప్రధానమంత్రి గారు చిరుమలపేట సభలో వచ్చినప్పుడు కొందరు రాజకీయాలు అప్పుడే ఉన్నారు, మిగతా నాయకులు కూడా ఉన్నారు. ప్రధానమంత్రి గారు దిగి వెళ్ళేటప్పుడు అనకాపల్లి जाना जीत के आना उधर डेवलपमेंट करना అంటే మీరు అనకాపల్లి పోవాలి, గెలిచి రావాలి, అక్కడ అభివృద్ధి చేయాలి అని చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, నాకు అనకాపల్లి ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ మీరు అక్కడికి వెళ్ళాలని చెప్పినప్పుడు సరే అనకాపల్లి గురించి మొత్తం వివరాలు సేకరిస్తే ఇక్కడ యువత చాలా పెద్ద ఎత్తున ఉంది. మిగతా కాన్స్టిట్యూషన్ లో మొత్తం 25 నియోజకవర్గాల కన్నా అనకాపల్లి నియోజకవర్గంలో యువత ఎక్కువగా ఉంది. రమేష్ గారికి స్వాగతం. ఇప్పుడే ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. యువతకి ఏం చేయాలి? ఇక్కడ పరిశ్రమలు రావట్లా, ఎందుకంటే ఇక్కడ నా గొప్పలు కట్టాలా, నాకు వాటా ఎంత ఇస్తారు, మీకు జరిగే పరిణామంలో వాళ్ళు జరిగే లాభంలో కాదంట, మీకు జరిగే మొత్తం పరిణామంలో ఎంత ఇస్తారు, నాకు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ అన్ని కూడా మారిపోయారు, ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలా. లేకపోతే అంతకుముందు మీరు చూడండి, అదే ఎన్డీఏ ప్రభుత్వంలో ఇక్కడ ఏ విధంగా ఇండస్ట్రీస్ వచ్చాయి, ఇప్పుడు ఏ విధంగా ఇండస్ట్రీస్ రాలేదో మనం చూసాం. నాకు ఉన్న అనుభవం. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నాయకులు, అభిమానులు, కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాల వేసి జెండా ఎగురవేసి కేక్ కటింగ్ చేసిన విశాఖపట్నం పార్లమెంట్ లోక్సభ అభ్యర్థి మోత్కుపల్లి శ్రీభరత్, పార్లమెంట్ అధ్యక్షులు గండి బాబ్జీ, ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాసరావులు, ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవిరావు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు. శ్రీభరత్ మాట్లాడుతూ కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, పొట్టి శ్రీరాములు, అంబేద్కర్ వంటి మహనీయుల స్ఫూర్తిగా పార్టీ ఆవిర్భవించిందని, 1982లో ఇదే రోజున తెలుగుదేశం పార్టీని ప్రకటించారని, ఎన్టీఆర్ గారు రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదని, ప్రజలకు సేవ చేయడం అంటూ దేశ రాజకీయాలకు సంక్షేమ పాలన నేర్పారు అని తెలిపారు. నమస్కారాన్ని. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఫ్లాగ్ హాస్టింగ్ చేయడం జరిగింది. 40 years పైగా ఒక ఉండడం, అది కూడా ప్రత్యేకంగా రాజకీయాల్లో ఇవాళ వాతావరణం అనేది ఎంత కష్టమో అందరికీ. 2019లో ఓడిపోయినప్పుడు పార్టీ అయిపోయిందన్నారు. అట్లాగే 2004లో ఓడిపోయిన తర్వాత 10 ఏళ్ళు ప్రతిపక్షంలో పార్టీని నిలబెట్టడం కూడా చిన్న విషయం కాదు. ఎందుకు ఈ పార్టీ ఇట్లా ఉంటుంది, ఎందుకు బతుకుతుంది అనేది నేను గత 10 రోజులుగా వార్డ్ రివ్యూ మీటింగ్స్ కొన్ని వార్డ్స్లో సరైన నాయకత్వం పైన నుంచి రాకపోయినా, వాళ్ళకి టైం ఇవ్వకపోయినా, 1-2 వార్డ్స్లో 20-25 ఏళ్ళలో మాకు ఎవరు ఇట్లా రివ్యూ చేయలేదని అన్న
మెజారిటీ బూత్ ప్రెసిడెంట్స్, వార్డులో ప్రెసిడెంట్స్, లీడర్స్ ఇంకా అదే కమిట్మెంట్, నిబద్ధత, జనాలకి ఏదో ఒక మంచి చేయాలి అని చూస్తుంటే ఇక్కడ ఏదో ఒక సంథింగ్ స్పెషల్ ఉంది తెలుగుదేశం పార్టీలో. అన్నగారు పెట్టినప్పుడు ఆయన ఇచ్చిన నమ్మకం, ఎవరైతే ఆయన ఎన్నుకున్నారో ఆ అనుబంధం అనేది ఇంకా నడుస్తుంది. నేను కోరేది ఏంటంటే ఇట్లా విలువలు కలిగిన పార్టీ, విలువలు కలిగిన నాయకులు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ కాపాడుకునే బాధ్యత కాబట్టి మా మీద భవిష్యత్తులో నెక్స్ట్ 30-40 ఇయర్స్ ఇట్లాగే పార్టీ మంచిగా కంటిన్యూ అవ్వాలి అంటే సీనియర్స్, మంచి ఆలోచన ఉన్న వాళ్ళందరినీ కాపాడుకుంటూ యువరక్తంను కూడా తీసుకొచ్చే బాధ్యత మా అందరి మీద ఉంది. ఇవాళ విశాఖపట్నం పార్లమెంట్లో కూడా మా పార్లమెంట్ ప్రెసిడెంట్ కొత్తగా గండిబాబు గారు కూడా పదవి తీసుకోవడం జరిగింది. మా జనరల్ సెక్రటరీ శెట్టి శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. వాళ్ళందరూ మీ అందరం కలిపి భవిష్యత్తులో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలుస్తుందని మీ అందరం బలంగా నమ్ముతున్నాం. వచ్చినప్పుడు మా బాధ్యత ఏంటి అంటే పార్టీలో ఏదైతే మంచి ఉందో దాన్ని ఇంకా బలపరిచి పెంచుకోవడం, ఎవరైతే కొంత దారి తప్పారో వాళ్ళని తిరిగి మళ్ళీ దారిలో తీసుకుంటాడు. అండ్ నెక్స్ట్ 40 ఇయర్స్ కోసం పార్టీ ఇదే ఉత్సాహంతో ముందుకెళ్లాలని చాలా బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ పార్టీలో చాలామంది, లక్షలాది మందికి ఒక అంబ్రెల్లా లాగా, ఒక ప్రొటెక్షన్ లాగా ఉంది. వాళ్ళందరూ ఎన్నో వాళ్ళందరినీ చూసుకునే బాధ్యత కూడా మా మీద ఉంది. ఎందుకంటే వాళ్ళని మేము చూసుకుంటే వాళ్ళు ఇంకా జనాన్ని చూసుకుంటారు. ప్రత్యేకంగా రూరల్ ప్రాంతాల్లో కార్యకర్తల పాత్ర చాలా చాలా ఎక్కువ. సో వాళ్ళని కూడా ఇవాళ ఏంటంటే రాజకీయాల అబద్ధాలు, చీటింగ్ ఎక్కువ అయిపోయి జెన్యూన్గా ఉన్న నాయకుల్ని చాలా మంది దెబ్బైపోయి సైడ్ అయిపోతారు. అది అవ్వకుండా చేసే బాధ్యత మాత్రం నేను తీసుకుంటాను. ఈ రోజు నాకు అది ప్రత్యేకంగా, ఎందుకంటే ఇది సంస్థ గురించి కాబట్టి సంస్థని బలపరిస్తే సంస్థ బాగుంటేనే అందరు బాగుంటారు. ఆ బాధ్యత మేము చూసుకుని సంస్థని ఇంకా బలపరుస్తాం. దాని ద్వారా జనాలకి ఇంకా మంచి సేవ అందజేస్తాం. వాళ్ళు నాకు అన్యాయం చేయరు. రఘురామ. నరసాపురం ఎంపీ టికెట్ విషయంలో సీఎం జగన్ తాత్కాలికంగా విజయం సాధించారని ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. మోదీ, చంద్రబాబు, పవన్పై పూర్తి విశ్వాసం ఉందని, వారు తనకు అన్యాయం చేయరని పేర్కొన్నారు. ఖచ్చితంగా తనకు నరసాపురం టికెటే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ను ద్వేషించే అందరికీ ఈ నమ్మకం ఉందన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో పరిచయం లేకపోవడంతోనే అంతరం వచ్చి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఇటువంటి పార్టీకి ఓటు వేయొద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ అని మరి చాలా స్పష్టంగా కూడా తను చెప్పింది. 2019లో ఈ బాబాయిని, అంటే నా తండ్రిని చంపి ఆ ఎన్నికల్లో ఆ సభాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు నెగ్గావు. మళ్ళీ ఆ కేసు అపరిష్కృతంగా ఉంచి మళ్ళీ అదే బాబాయిని ఆఖరికి తిను భర్తే హత్య చేశాడు అన్నట్టుగా అర్థం తీసుకొస్తూ మరి ఇన్ని మాటలు నువ్వు మాట్లాడి మళ్ళీ అదే సభ మీద రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి నువ్వు చూస్తున్నావు, సిగ్గులేదా అని చెప్పి ఆ అమ్మాయి ప్రశ్నించిన తీరు అత్యంత ముదావు. మగువలు తను చూసి గర్వపడాలి, సునీతను చూసి గర్వపడాలి. ఇటువంటి బ్రహ్మ రాక్షసుని రాజకీయంగా నేను అతను చేస్తున్న తప్పుల్ని ముందు నుంచి కూడా ఎదుర్కొంటున్నా, ఎదిరిస్తున్నా, ప్రజలకు నిజాలు చెప్తున్నా. అలాగే తన తండ్రి హత్య విషయంలో మరి అంత దారుణంగా వ్యవహరించి షాక్ చెందుతాను. నాకు చాలా పరిచయం, నాకు బాగా తెలుసు. భర్త రాజశేఖర్ నేను మంచి స్నేహితుడు. మరి షాక్ తిని కొన్ని నిజాలు తెలుసుకున్న తర్వాత ఇది ప్రజలందరికీ నిజం తెలియాలి అని చెప్పి సిబిఐని హైకోర్టుకి వెళ్ళి సిబిఐకి ఆ కేసు వచ్చేలాగా చేసి ఇవన్నీ చేశారు. హూ కిల్ బాబాయ్ గురించి మాట్లాడాను ఇలాక. హూ సేవ్డ్ అబ్బాయి? అబ్బాయి అంటే ఇక్కడ అవినాష్ రెడ్డి అరెస్ట్ కాల, వారి తండ్రి గారు అరెస్ట్ అయ్యారు,
శివశంకర్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు, ఇంకా చాలామంది అరెస్ట్ అయ్యారు. కానీ అదే ఛార్జ్షీట్లో ఏ అభియోగాలు అయితే మరి వీరి మీద ఉన్నాయో అక్కడ పోలీస్ సహాయ నిరాకరణ చేశారు. అంటే అంత పోలీస్ సహాయ నిరాకరణ సేవుడు అబ్బాయి అంటే మరి అబ్బాయి బ్రదర్ ఇంకో అబ్బాయే లోకల్ పోలీస్ ఢిల్లీ కంట్రోల్లో ఉండదు కదా. సో చాలామంది ఢిల్లీని కూడా ఆడిపోసుకుంటారు, తప్పది. లోకల్ పోలీస్ జగన్మోహన్ రెడ్డి కంట్రోల్లో ఉన్న లోకల్ పోలీస్ అప్పుడు ఎస్పీ ఫకీరప్ప గారు నాట్ రాంగ్ అదే మరి వాళ్ళు అమ్మమ్మమ్మ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని జరుగుతున్నదంతా డ్రామా స్పష్టంగా తెలుస్తాం. ఒంట్లో బాగోపోతే ప్రాణాల పరిస్థితుల్లో ఉంటే ఎవరైనా తలపోటు వస్తేనే హైదరాబాద్ అప్పులో వెళ్తున్నారు, కర్నూలు హాస్పిటల్లో పెడతారు. ఏదో స్టంట్ చేశారన్నారు, చేశారో లేదో తెలియదు. అక్కడ 4 రోజుల నుంచి మరి సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పి అభ్యర్థుల నుంచి మరి వాళ్ళు హాస్పిటల్లో వైద్యం ఎన్నాళ్ళు కొనసాగిందంటే ఆయనకి హైకోర్టులో బెయిల్ వచ్చేదాకా నో కోర్స్ స్టెప్స్ అని ఒక ఆర్డర్ వచ్చేదాకా ఈ హాస్పిటల్ డ్రామా జరుగుతూ ఉంది. ఎప్పుడైతే అక్కడ బెయిల్ వచ్చిందో ఈవిడ ఆరోగ్యం అవినాష్ రెడ్డి గారు తల్లి గారికి ఆరోగ్యం కుదిరిపడింది, చక్కగా నడిచేస్తాను. సో ఇదంతా మన కళ్ళు ఎదురుకుండా చూసాం. ఈ డ్రామా వెనుక ఉన్నది అబ్బాయి కజిన్ బ్రదర్ అయిన ముఖ్యమంత్రి. సో కిల్ చేసింది ఈయనకు అనుసరణలో జరిగిందా, ఈయనకి తెలియకుండా జరిగితే సేవ చేస్తాడంటే మరి చంపిన వెంటనే ఈయనకి చెప్పిన మాట వాస్తవం. తమది విజన్, జగన్ది పాయిజన్ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన పని దొంగ, దోపిడీదారుడని వ్యాఖ్యానించారు. నంద్యాల జిల్లా బనకానపల్లెలో నిర్వహించిన ప్రజాగళం ప్రచార యాత్రలో చంద్రబాబు మాట్లాడారు. భావితరాల భవిష్యత్తు కోసమే భాజపా జనసేనతో పొత్తు పెట్టుకున్నట్లు చెప్పారు. మొన్నటి వరకు పరదాల చాటున జగన్ తిరిగారు. ఇప్పుడు జనాల్లోకి వస్తే వారు పారిపోతున్నారు. వివేక హత్య కేసులో చెల్లిని జైలుకు పంపాలని చూస్తున్నారు. ఎన్నికల్లో సానుభూతి కోసం గతంలో కోడికత్తి డ్రామా ఆడారు. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి డబ్బులన్నీ కంటైనర్లో తరలిపోతున్నాయి. మద్యం, ఇసుకలో మెక్కిన డబ్బుతో ఓట్లు కొనాలని అనుకుంటున్నారు. ఎవరో కట్టిన దానికి జగన్ రిబ్బన్ కటింగ్ చేస్తారు. 3 రాజధానులు చేశానని ఆయన చెబుతున్నారు. కొన్నిసార్లు నేను అడిగితే మీ అకౌంట్ కొడుతున్నారు. నేను అడుగుతున్నా, మీ ప్రావిడెంట్ ఫండ్ మీ డబ్బులది, అందులో డబ్బులు తీసుకునే పరిస్థితిలో మీరున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళు లేరు. అందుకే నేను వచ్చా, ప్రజాగళం పేరుతో వచ్చా, సింహ గర్జన చేయడానికి వచ్చా, శంకారావం పూరించడానికి వచ్చా, ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి వచ్చా, అన్ని వర్గాల్లో చైతన్యం తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించడానికి వచ్చా, ఓడించడమని చెప్పడానికి వచ్చాను. మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న మొన్న వచ్చాడు, ముందు సిద్ధం బోర్డు పెట్టాడు, ఇప్పుడు మేము సిద్ధమని వచ్చాడు. మా తమ్ముడు అడుగుతున్నాడు, తాగునీళ్ళు ఇవ్వలేని మీరు ఎన్నికలకు వచ్చారు. ఈరోజు సాగునీరు ఇవ్వలేని మీరు ఎన్నికలకు వచ్చారు. మీరు కర్నూలులో నిన్నే చూశారు, తాగేదానికి నీళ్లు లేక, స్నానానికి నీళ్లు లేక. మీరు ఒకసారి చూస్తే వారం రోజులు 10 రోజులకు ఒకసారి స్నానం చేస్తున్నారు. ముఖ్యమంత్రిని అడుగుతున్నా, ఈరోజు నువ్వు కడుక్కోవడానికి కూడా నీళ్లు లేవు ఈ రాయలసీమలో. అవునా కాదా? నీళ్లున్నాయా రాయలసీమలో? అందుకే మీరు ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు పరదాలు పెట్టుకొని తిరిగాడు.
ఆకాశంలో తిరిగితే కిందన చెట్లు కొట్టేశారు. అదే సమయంలో అన్ని స్కూళ్ళన్నీ మూయించి బలవంతంగా మనుషులు తీసుకుపోయారు, కూలీ మనుషుల్ని. నిన్న కూడా తీసుకుపోయారు. నిలిచారా మనుషులు అక్కడ? ఉన్నారా మనుషులు అక్కడ? ఎందుకు లేరు? సాయంత్రం పూట మీ మీటింగులు వెలవెల, మీ యాత్ర తుస్సు అయిపోయింది. మంచి మధ్యాహ్నం, మిట్ట మధ్యాహ్నం మా ప్రజానీకం, మా ఆడబిడ్డలు మేము పోరాటానికి సిద్ధం, మిమ్మల్ని ఓడించడానికి మేము సిద్ధమని నిర్ణయించుకొని ఎన్నికల యుద్ధానికి వచ్చారు. అవునా కాదా? అది జరగకపోతే ఈరోజు మీకు అందరికీ ఒకటే చెప్తున్నా, నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలి. ప్రతి ఇంటిని, ప్రతి ఊరిని, ప్రతి ప్రాంతాన్ని నాశనం చేసిన చరిత్రహీనుడు ఎవరయ్యా? ఎవరు? ఎవరు? జగన్కు తెలిసిందే ఒకటే, రద్దులు, గుద్దులు, బొక్కుడు, నొక్కుడు, కూల్చివేతలు, దాడులు, కేసులు. అంతేనా? ఎన్నికల ముందేం చెప్పావు? ఇంటింటికి వచ్చావు.